అందరికీ నమస్కారం. నేను అదే అన్నాను, ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరు వస్తుంటే ఒక్కొక్కరిని కలుస్తున్నాం. కానీ ఇలా ఈ సందర్భంగా ఆది పుట్టినరోజు సందర్భంగా కలవడం, ఇప్పుడు నా బిగినింగ్ పుట్టినరోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. మన సవేరాలోను తిరుపతిలో రౌడీ దర్బారు నా బర్త్డే ఫంక్షన్ చేశారు గురువు గారు, దాసరి గారు. అలాగే ఇందాక సోదరుడు చెప్పినట్టు నాన్న 7 decades ప్రస్థానం ఇది. సో అక్కడి నుంచి మొదలయ్యి, నాతో మొదలయ్యి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇప్పుడు ఆది, నెక్స్ట్ రవి కొడుకు కూడా వస్తున్నాడు. సో ఇదంతా ఒక బిగ్ జర్నీ. సో ఈ జర్నీలో మీరందరూ చాలా ముఖ్యులు నాకు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మీరు నాతో ఉన్నారు. మీరందరూ ఇది సంథింగ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇలా ఒక్కొక్కరిని కలుస్తుంటే కూడా ఏదో తెలియని ఫ్లాష్ బ్యాక్లు, ఏదో ఇంట్లో మనుషులందరినీ ఒక ఫంక్షన్లో కలిసినంత ఫీలింగు. సో అదే ఆదితో అన్నాను, నాన్న ఈరోజు మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అని, ఈరోజు మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు రాజశేఖర్ గారు, మహేందర్ గారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి బజ్ క్రియేట్ అయ్యి, చాలా పాజిటివ్ వైబ్రేషన్తో ఎక్కడ చూసినా శంబాలా అన్న టాక్తో, ఎందుకంటే రేపే ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. సో రేపొద్దున ఇందాకే అన్నాను, నాకు ఫస్ట్ టైము నేను మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది. ఆయన నరేంద్ర అని ఐపీఎల్ మార్కెటింగ్ హెడ్, ఆయన ఇది ఏంజల్ 1. సో ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాను, మ్యాచ్ వస్తే ఐపీఎల్ సినిమా క్రికెట్ పిచ్చి. సో వీడి కోసం కానీ నా కోసం కానీ, సార్ నాకు టికెట్లు కావాలని. ఆయన ఎప్పుడు ఏఎంపీలో సినిమా చూస్తాడట. ఆయన పొద్దున ఫోన్ తీయగానే, సాయి గారు ఎలా ఉన్నారు, నాకు మెసేజ్ పెట్టాడు ఏదో, ప్లీజ్ కాల్ మీ సార్ ఇఫ్ యూఆర్ ఫ్రీ అని. ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ హీ సెడ్, సాయి కుమార్ గారు కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్, వీఆర్ ఆల్ వెయిటింగ్. భయ్యా తప్పకుండా చూడాలి అనుకున్నానండి. మార్నింగ్ ఓపెన్ చేశాను, ఏఎంపీ ఫుల్ ఉందండి, నాకు 2 టికెట్లు అరేంజ్ చేయగలరా అని. సో మీరు నమ్మరు, ఐ బికేమ్ సో ఎమోషనల్. అంటే ఇది సంథింగ్ లైక్ సినిమా, ఎంతో మనం సినిమాని ప్రేమించినా, మనం చూస్తున్న ఆ హౌస్ఫుల్ అన్న మాట. మేము పోలీస్ స్టోర్ అయిపోయింది భయ్యా. పోలీస్ స్టోర్ అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయాను. నా ఫీలింగ్ ఏంటంటే ఇంతకంటే ఇంకో వేషన్ రాదు, ఇంతకంటే పెర్ఫార్మెన్స్ మనం చేసాం, బాగుంటే వద్దాం అని చెప్పి అందరం కొత్త, టెల్లర్ మంజు గారు కొత్త, ప్రొడ్యూసర్లు కొత్త, అందరం కొత్త. నేను చెన్నై వెళ్ళిపోయాను. థియేటర్ రిలీజ్ అయింది, అసలు అన్బిలీవబుల్ సక్సెస్. యూ డోంట్ బిలీవ్. మేము అక్కడి నుంచి నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళి ప్రతిరోజు వెళ్ళడం, చిత్రమందిరా తుంబిదే అంటే హౌస్ఫుల్ అని చూడడం, వెళ్ళడం, ఒక బీర్ వేసేయడం, నేను టెల్లర్ మంజు గారు. అది మధ్యాహ్నం అయినా, ఈవినింగ్ షో అయినా, నైట్ అయినా, ఇంకా ఆ ఫీల్డ్లో ఉండిపోయాం. అలాగా ఒక తెలియకుండా హౌస్ఫుల్ అన్నది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్, అదే మనం కళాకారుడికి ఆ చప్పట్లే అన్నట్టు ఈరోజు సినిమాకి ఏంటంటే ఏదున్నా ఓపెనింగ్స్ వస్తేనే. ఎందుకంటే నాకు ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ చెప్పారు ఈ సినిమా గురించి, చూసిన ఆయన, పేర్లొద్దు, చూసిన ఆయన ఒకటే అన్నారు, సార్ మార్నింగ్ షో కానీ మనం హౌస్ఫుల్ చేయగలిగితే ఆ టాక్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తుందని. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన యుగంధర్కి, అలాగే ఆ ప్రొడ్యూసర్లకి, ఆ టీమ్కి, ఆ టెక్నీషియన్స్కి, ఈరోజు సపోర్ట్ చేసిన మీ అందరికీ, అలాగే ఇండస్ట్రీలో అందరూ. అది చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ అంటే చాలా భయం, నాకు అసలు డ్యాన్స్ చేయలేను కూడా. మనకు వచ్చింది ఒక దిదితే స్టెప్ తప్ప ఇంకోటి రాదు. కానీ అమ్మ మంచి డ్యాన్సరు, సిస్టర్స్ మంచి డ్యాన్సర్లు, రవిగాడు కూచిపూడి నేర్చుకున్నాడు, అయ్యప్ప మృదంగం వాయిస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. వీడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి చిరంజీవి గారు ఎత్తుకున్నారు. ఆ ఎత్తుకోవడంలో ఏదో ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు. సో రాత్రి అన్నయ్య కూడా పెట్టాను, అన్నయ్య ఇలాగ ఆది బర్త్డే అన్నయ్య, రేపు వస్తాము, మీ విషెస్ కావాలి అని. ఆయన కూడా బయట ఉన్నారు. సో ఆయన మెసేజ్ పొద్దుటే 4 గంటలకి, నేను ఇంకా ఈ 2-3 రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. ప్లస్ బేసిక్గా ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దేవుడికి దండం పెట్టుకోవడం, ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి. సో లేచి రెడీ అయ్యి అన్నీ ఫోన్ ఓపెన్ చేయగానే అన్నయ్య మెసేజ్, రే కన్వే మై బెస్ట్ విషెస్ టు ఆది, ఆల్వేస్ మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, నేను రాగానే కలుస్తాను అని చెప్పి నీకు బ్లెస్ చేశారు అన్నయ్య. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ మార్నింగ్ మెసేజ్. అలాగే ఇండస్ట్రీలో అందరూ భయ్యా, మీరు మొన్న కూడా మాట్లాడాం, అందరూ చేశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశారా, సాయి దుర్గా తనతో ఒకటి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. రిక్వెస్ట్ చేయగానే అది నేను అడిగాను, విరూపాక్ష మీటింగ్ శంబాలా అని చెప్పి ఒక బ్యూటిఫుల్ ఒక ఇంటరాక్షన్ చేసాం. అది కొద్దిసేపట్లో అది రిలీజ్ చేయబోతున్నాం. అలాగే అందరూ ఇప్పుడే మన
మన బిగ్ బాస్ ఏడు, మన బిగ్ బాస్ రఘు ఏడి, ఇప్పుడే రఘు వచ్చి చెప్పాడు. అదే నాగార్జున గారు ఇప్పుడే లింక్ పంపించండి, నేను ట్వీట్ చేస్తాను, ఆదికి విషెస్ చెప్తాను అని నాగార్జున గారు ఇప్పుడే ఆయన కూడా చెప్పడం జరిగింది. సో అలాగా ఇండస్ట్రీలో భయ నేను ఎప్పుడు అదే, మొన్న అనిల్ చెప్పాడు, అందరూ చెప్పారు, అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని. ఎందుకంటే అది అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఒక సంస్కారం. అదే ఆది కూడా నేను అందజేశాను. సో ఇట్స్ అవర్ డ్యూటీ. ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీ, అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. అప్పుడు తప్పకుండా మా అమ్మగారు చెప్తుండేవారు, బాబు వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్, ఏదో ఒక విధంగా నీకు తిరిగి వస్తుంది అని. సో మన శక్తి ఎంతవరకు ఉందో అది ఏదో విషయంలో, నేను ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, మన సినిమాలో ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఎడ్యుకేషనల్ సీట్స్ కావచ్చు. లక్కీగా నా అదృష్టం, నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులంతా మీతో పాటు అద్భుతమైన స్నేహితులు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగాల విషయంలో కూడా నేను ఒక్కోసారి పెద్ద ఈ కంప్యూటర్ విజిట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెలియకుండా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. ఎందుకంటే ఫైనల్గా మన పిల్లలు బాగుండాలి, మనం అందరూ బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, కుటుంబం బాగుంటే సొసైటీ బాగుంటే దేశం బాగుంటుందని ఫీల్ అయ్యే మనుషులం. కాబట్టి మనం అందరం ఆ ఒక కనెక్టివిటీతో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇందాక తను చెప్పినట్టు 25 నువ్వు 75 అన్నావు, 75కి 20 కలిపితే 95 అయింది. ఇంకో 5 రోజులు బోనస్ ఇస్తే 100 రోజులు అయింది. సో మా మనిషి అన్న తర్వాత ఆ హోప్. బట్ ఫస్ట్ టైం వీఆర్ ఒక విధంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. బట్ స్టిల్ మా ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మీరు ఆ ప్రయత్నాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బజ్ ఉంది, ట్రెండింగ్లో ఉంది. ఈరోజు ఈవెన్ ప్రీమియర్స్ ఐ థింక్ ఆదికి ఫస్ట్ టైమా ముందు పడ్డాయి ప్రీమియర్స్ ఎప్పుడైనా? ప్రేమ కావాలకి వేసిన తర్వాత ఓకే, ప్రేమకాలు రిలీజ్ కూడా తిరిగిపోయింది. సో మళ్ళీ ఆ వైబ్ వచ్చింది. సో ప్రీమియర్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా యూఎస్లో ఉంది, యూకేలో ఉంది. ఫస్ట్ టైం మూన్ షైన్ అనుకుంటా వాళ్ళు దే ఆర్ రిలీజింగ్ ఇన్ యూఎస్ఏ భయ, నియర్లీ దగ్గర 100 ప్లేసెస్. అలాగే ఫస్ట్ టైం యూకేలో రిలీజ్ అవుతుంది, ఆస్ట్రేలియా రిలీజ్ అవుతుంది. సో ఎవ్రీవేర్ ద బజ్ ఈస్ దేర్. హిందీ పీవీఆర్ వాళ్ళు తీసుకున్నారు బికాస్ ఆఫ్ దురందర్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ ఎ వీక్ అనుకుంటా. అది హిందీ డబ్ కూడా అయింది. సో కర్ణాటక పీవీఆర్, అలాగే కుమారు ఇక్కడ నైజాం మైత్రి. సో శశి గారే ఫస్ట్ నాకు ఒక కిక్ ఇచ్చారు, సినిమా చూసి తప్పకుండా బాగుంది, వీఆర్ దేర్ విత్ యూ, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. అలాగే రేపు పొద్దున మీ అందరికీ తెలుసు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి బ్లెస్సింగ్స్ కూడా ఆదికి ఇప్పించాను రేపు పొద్దున ఫోన్లో మాట్లాడించి. మోస్ట్ సీనియర్ మ్యాన్ ఆయన అదే అన్నాడు, చాలా డిసిప్లిన్ ఫ్యామిలీ సార్ మీది, మీరు ఎప్పుడూ రెండింటికి భయపడలేదు, సక్సెస్కి మీరు పొంగిపోలేదు, ఫెయిల్యూర్కి కృంగిపోలేదు, మిమ్మల్ని చూస్తున్నాం కదా నాన్నగారి దగ్గర నుంచి. తప్పకుండా ఈ సినిమా ఆదికి బాగుంటుందని ఆయన కూడా పొద్దున బ్లెస్ చేయడం జరిగింది. అలాగే సురేష్ గారు మన ఇప్పుడు మొత్తం చూసుకుంటున్న అది, అలాగే విశ్వప్రసాద్ గారి పొద్దుటే తనతో మాట్లాడడం, అలా అందరూ బ్లెస్ చేస్తున్నారు. సో వీటన్నిటితో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి వాడిని ఆశీర్వదించడానికి వచ్చి రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా మీరు కూడా రేపు చూసేస్తారు, తప్పకుండా మీకు నచ్చుతుందని. మన ఏదో ఆది ఒకటి చేశాడు, ఏదో చూశాను ఎక్కడో, ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, అది రేపు రిలీజ్ అవుతుందేమో. ఓకే, అది రేపు వచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడే వద్దు, సస్పెన్స్ వద్దు. సో అన్నీ బాగున్నాయి భయ్య. సో ఈ పాజిటివ్ వైబ్రేషన్తో మీరందరూ ఆహా గారు రండి, శ్రీనివాస్ గారు రండి. సో ఆహా వాళ్ళు కూడా డిజిటల్ తీసుకోవడం జరిగింది. అలాగే జీ శాటిలైట్ చేశారు. సో పీవీఆర్ కర్ణాటకలో కూడా, తమిళనాడు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో కేరళ, తమిళనాడు. సో ఎవ్రీవేర్ ద బజ్ ఈజ్ దేర్. ఫైనల్గా మీరు, ఎందుకంటే అన్నిటికంటే బలం మీ కలమే కాబట్టి మీ కలం కోసం, మీ రివ్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని, తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని అన్న నమ్మకం ఉంది. బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఆదికి, శంబాలాకి, ఈ సినిమాకి ఉండాలని, ఈ క్రిస్మస్ అందరికీ మెరీ క్రిస్మస్ చెప్తూ, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు.